హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీయాసు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు డేట్ వచ్చి 19 అనమాట. సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అండ్ టైం వచ్చి 12 అయింది. సో ఇప్పుడే కొంచెం పోలీసులు అయితే వచ్చారనమాట. ఈ దిశ యాప్ ఏదో ఉంది కదా, సో అది డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. సో ఆ ప్రాసెస్ అయితే చేసాము. చేసిన అసలు కొంచెం హెల్త్ అయితే బాగాలేదంటే కొంచెం హెడ్ఏక్గా ఉందని చెప్పి పడుకుని పోయింది. ఎక్కడ పడుకుందో చూపిస్తాను చూడండి. సో బ్యాక్ సైడ్ అయితే పడుకుందనమాట. చూడండి ఎక్కడ పడుకుని పోయిందా. కుర్చీ అన్నగతలు ఇక్కడ ఫ్యాన్ గాలితో ఉంటుందంట. సో అందుకు ఆ కుర్చీ అన్నగాలు పడుకుని పోయింది. ఏమేటైంది? ఎవరేంటి అంటారు? ఏ పెట్టినా బాధే ఇతోనే. సో అదనమాట. 1:30కి 2కి అయితే తింటాం ఈరోజు. కూర ఏంటి అసలు ఈరోజు? తోటకూర. నిన్నైతే ఫిష్ ఫాస్ట్గా తినేసాం. అయితే ఈరోజు అయితే 2 అయిపోద్దులేండి మ్యాక్సిమమ్. మార్నింగ్ నుండి అయితే బేరం అంటే ఫస్ట్ బేరం ఒక 100 రూపాయలు అయింది అంతే, అంతకుమించి ఏం అవ్వలేదు. ఆ తర్వాత కొంచెం అయింది, కానీ ఫస్ట్ బోనీ అయితే 100 రూపీస్ అలా పడ్డది అంతే. టైం వచ్చి 12:30 అవుతుంది. అసు ఏం చేస్తుందో చూద్దాం. నిన్న ఒకటి ప్రాక్టీస్ చేసింది అండ్ ఈరోజు ఒక ప్రాక్టీస్ చేస్తుంది. ఏం చేస్తున్నావు అసు? లేస్ విత్ జడ, నన్ను చైన్ విత్ జడ, రేపు పురుకాస్ విత్ జడ, ఒకటే మోడల్ వేస్తావా? కౌంటర్ దగ్గర ఎందుకు అలా చేస్తున్నావు? కౌంటర్ దగ్గర అలా చేయొచ్చా? అన్నీ అలాంటి తెంగర పనులన్నీ చేయవు. చూడండి ప్రాక్టీస్ అయితే చేస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే కదా వర్క్ పర్ఫెక్షన్ వస్తుంది. ఎంతసేపు చేస్తావు ప్రాక్టీస్? తినమా? ఆకలి వస్తుందా? బస్సు ఏడ్ చేస్తున్నావు? ఏడ్ చేయాలని ఆలోచిస్తున్నా. పడుకున్నావు బాగా? మధ్యాహ్నం నేను పడుకున్నా. ఎప్పుడు పడుకున్నా? మధ్యాహ్నం 2-3కి పడుకుంది, 5కి లేచింది. నీకు కస్టమర్స్ ఎక్కువ రాకపోతే హ్యాపీ పడుకోవచ్చు. నువ్వు పడుకుని పోతున్నావు, నేను కూర్చొని ఉంటున్నానుగా. ఇద్దరు ఎందుకు షాప్లో? తీతావా? ఇప్పుడు 5:20 అయింది. ఇది చీకటి అవ్వాలి, అప్పుడు బయటకు కదలాల అంతే. వెంటనే తెచ్చకూడదు. టీ 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 అంటే అప్పుడు రుచుకుంటుంది. ఉదయం తెస్తానన్నా ఉదయం తేలేదు. చాలా రోజులకి సర్దేస్తుంది అసు. యాక్టింగ్ అసు. ఎన్ని రోజులు అయిందంటే ఇవన్నీ సర్ది ఎన్ని హ్యాపీ పడుకోవడం అలవాటు అవుతుంది. మొత్తం షాప్ అంతా నీట్గా ఉంచుకోవాలి అసలు. ఎక్కడిదక్కడ చేయకూడదు, చెత్త చేయకూడదు, పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు. నీట్గా ఉంచుకోవాలి షాప్ని, నీట్గా తుడుచుకోవాలి. క్లిప్లని సెట్ చేస్తుంది అనమాట. అంటే పెద్ద ఈ హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి ఏదైనా వస్తువుకి ఎవరైనా కస్టమర్లకు వచ్చారనుకోండి, ఏదైనా ఉంటే ఇలా చూపిస్తుంది, నాకు తీయమంటుంది. దీనికి ఏదో నేను పని చేస్తున్నట్టు. లేదా నన్ను అసిస్టెంట్గా పెట్టుకున్నావా? నేను అలా ఫీల్ అవ్వడం కాదు. మనది అనుకుంటే నువ్వు తీయాలి, నాకు వేని పెట్టి చూపించకూడదు. అన్నంది కాదు, కింద నుండి కూడా ఇలా చూపిస్తుంది అన్నమాట. క్లిప్లు, ఇక్కడ క్లిప్లు ఉన్నాయి, ఇవి ఈ బొట్లు అని రేట్ చేస్తాం. ప్రొపరేటర్ అశ్విని మేకోవర్స్. అసుగు మొన్న ఈవెంట్స్కి వెళ్ళిందనమాట. వాళ్ళు ఈరోజు అమౌంట్ వేయాల్సింది. 2 రోజుల నుండి ఈరోజు వేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం అని తిప్పుతున్నారు. పాపం ఆ ఫీల్డ్లో ఉంది.
నేను కొందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి కూడా నేను అదే చెప్తున్నాను, రేపు వేస్తాను ఎల్లుండి వేస్తాను అని. నాకు చాలా ఆర్డర్స్ ఉన్నాయి అసలు, దగ్గర ఒక 30 ఆర్డర్స్ వరకు వేయాల్సినవి ఉన్నాయి. ఈ ప్రొఫెషనల్ కొరియర్ ఒక వారం రోజులు సెలవు పెట్టారు, అది ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఆలోచించి నా మీద వేసి ఒకడే చిన్నపిల్ల డేట్ పెట్టాడు సార్. బ్రో ఐ గెట్ మ్యాడ్. అసలు అయితే ఇప్పుడు మొత్తం గాజులు అవన్నీ కూడా సర్దుతుందన్నమాట. అవన్నీ అందుకే అక్కడ పెట్టావు ఆ గాజులు. సో ఫ్యాన్ అయితే ఉంది కానీ పెద్దగా గాలి తాలట్లేదు, ఎండాకాలం కదా. అసలు అయితే ఈ మూల అయితే పడుకుని పోతుంది రోజు. ఉదయం రాత్రి మధ్యాహ్నం. సో ఫైనల్లీ టైం వచ్చి 7:30 అవుతుందన్నమాట. వ్లాగ్ ఇంకా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎడిట్ చేసి ఇంకా పోస్ట్ చేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ వచ్చి మాకు ఫిష్ కర్రీ అనమాట. అంటే నైట్ మా అమ్మ ఫిష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది, చేపల పులుసు. అది తీసుకొచ్చాము బాక్స్కి. అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే, ఎందుకంటే కొంచెం లైవ్ ఫిష్లా ఉంది, అందుకే కొంచెం చాలా బాగుంది అనమాట. ఎప్పటికైనా మనం మన స్టైల్లో దమ్ బిర్యానీ చేసుకోవాలనే కోరిక ఉండిపోయింది. త్వరలో అది కూడా చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ అవ్వకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళి వెళ్ళి చేద్దాం. అసూకి ఇంట్రెస్ట్ ఉండదు, అసూకైతే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. చేద్దామని అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సండే 1 డే అలా సెలవు పెట్టి ఎక్కడికైనా అలా తిరుగుకొని వద్దాం. అసూకైతే ఇంట్రెస్ట్ ఉండదు అనమాట బేసిక్గా. నాకు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ కానీ అసూకైతే ఇంట్రెస్ట్ ఉండదు. సో అదనమాట. రేపు ఇప్పుడు మ్యాక్సిమం 9 గంటల వరకు ఉంచుతాము షాప్ అయితే, ఉంచేసి ఇంకా మూసేసి రేపు మళ్ళీ యథావిధిగా రావాలి. బట్ మేము అనుకుంటున్నాం సండే ఏదైనా స్పెషల్ బ్లాగ్స్ పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను నేను. అసలు అయితే అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అసలుకి, అందుకే ఆలోచిస్తున్నా. ఏదైనా వారానికి ఒక్క స్పెషల్ బ్లాగ్ ఇచ్చినా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. అండ్ యూట్యూబ్లో పెద్ద డబ్బులు ఏం రావట్లేదు అనమాట, ఎందుకంటే వ్యూస్ రావట్లేదు కాబట్టి డబ్బులు అయితే రావట్లేదు. అండ్ యూట్యూబ్ రెవెన్యూ కూడా చాలా వరకు డౌన్ అయిపోయింది. అందుకే యూట్యూబ్ రెవెన్యూ మీద పెద్ద హోప్స్ పెట్టుకోవట్లేదు. జస్ట్ వ్లాగ్స్ అదే చేయడం ఇంట్రెస్ట్ కొద్దీ మేము చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్. కానీ యూట్యూబ్ డబ్బుల మీద అయితే హోప్ అయితే పెట్టుకోవట్లేదు, అదైతే 100% నిజం. బట్ స్పెషల్ వీడియో ఒక్కటి వీక్లీ వన్స్ అయినా పోస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు నేను అనుకుంటున్నాను. చూద్దాం, అన్నీ మనం అనుకుంటే అవ్వవు, చూడాలి ఇంకా. సో ఇదనమాట ఈ బ్లాగ్. 2-3 డేస్ కలిపేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే ఎక్కువగా షాప్లో ఉండడము దానివల్ల అనమాట. ఏం తీయాలో అర్థం కాకపోవడం. మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎటువంటి వీడియోస్ చేస్తే మీకు నచ్చుతాయి, ఎటువంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మేము కూడా తెలుసుకొని మంచి వీడియోస్ చేయడానికి అయితే మాకు హెల్ప్ అవుతుంది అనమాట. అసలు చూడండి ఏ సోదేదో కొడుతుంది అన్నట్టు చూస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.